రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి సంవత్సరం 6,000 మొత్తాన్ని 3 విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఈ నిధులు రైతులకు పంటలకు అవసరమైన పెట్టుబడిని అందించడంలో ఎంతో దోహదపడుతున్నాయి. అయితే చాలా మంది రైతులు పెళ్లి కాని వారు కూడా పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందగలరా, లేదా దీనిపై ఎటువంటి షరతులున్నాయి అనే విషయంలో సందిగ్ధతలో ఉన్నారు. ఈ విషయంపై గూగుల్లో ప్రశ్నలు అడగడం, అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవడం వంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రైతు పేరుపై ఎంత భూమి ఉన్నా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుంటే పథకం ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ పథకం కోసం 2019 నాటికి పట్టా పాస్బుక్ ఉన్నవారికి మాత్రమే అర్హత ఉంటుంది. 2019 తర్వాత పాస్బుక్ పొందిన రైతులను త్వరలోనే ఈ పథకం పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లైన రైతులు అయినా, పెళ్లి కాని వారైనా ఈ పథకం లబ్ధిదారులు కావచ్చు. కానీ ఒకే కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు లభిస్తాయి. భార్యాభర్తల పేర్లలో ఏదో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ నిధులు అందుతాయి. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు తమ పంటల ఖర్చులను భరించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు. పీఎం కిసాన్ యోజన పథకం రైతుల బతుకుబాటలో ఆర్థిక స్థిరత్వానికి మార్గదర్శిగా నిలుస్తోంది.